35 ఒక చిన్న కథ కాదు అనే సినిమాతో మన ముందుకొచ్చేసారు. హీరో విశ్వప్రసాద్ మనతో ఉన్నారు. సో, మూవీ అయితే డెఫినెట్‌గా సక్సెస్ అనే చెప్పాలి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇప్పుడు మన ముందుకొచ్చేసింది. సో, హీరోతో మాట్లాడదాం. హలో అండి. చాలా హ్యాపీ సిచ్యువేషన్, హ్యాపీ టైమ్స్లో ఉన్నాం. 35 చిన్న కథ కాదనే సినిమా చాలా ఘన విజయంతో ముందుకెళ్తోంది. ప్రేక్షకులందరూ ఆదరిస్తున్నారు. 10 మంది ఒక 20 మందికి చెప్తున్నారు, 20 మంది 100 మందికి చెప్తున్నారు. థియేటర్స్ అన్ని ఆక్యుపెన్సీలు విపరీతంగా ఉన్నాయి. ఒక కన్నుల పండగలా ఉంది. సో ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే బుక్ యూర్ టికెట్స్ నౌ అండ్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ దిస్ బ్యూటిఫుల్ మూవీ. నాని గారు చెప్పినట్టు, వెంకటేష్ గారు చెప్పినట్టు, ఇంకా ఎన్నో మంది మెసేజ్లు, ట్వీట్లు పెడుతున్నట్టు ఈ సినిమా అందరినీ ఆదరిస్తుంది, మిమ్మల్ని ఆదరిస్తుంది. నాకు గట్టి నమ్మకం ఉంది. గో టు థియేటర్స్ అండ్ ఎంజాయ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు అంటే ఏదైనా క్యారెక్టర్ మనకి చెప్పినప్పుడు రిఫరెన్స్ అనేది చూసుకుంటూ ఉంటాము. అలా ఏదైనా రిఫరెన్స్ చూసుకున్నారా? రిఫరెన్స్ ఏం చూసుకోలేదండి. నందు క్యారెక్టర్ లెవెల్లోనే అన్నీ రాసేశారు. సో అవన్నీ ఓన్ చేసుకొని మనకి నేను మా నాన్నని చూసినప్పుడు కానీ, మా అమ్మని చూసినప్పుడు కానీ మనకి కొన్ని ఇప్పుడు ఎలా అయితే ఆడియన్స్ వాళ్ళని వాళ్ళు చూసుకోగలుస్తున్నారో ఆ సిచ్యువేషన్స్లో నేను మా నాన్నని, మా అమ్మని ఎంతో కొంత చూశాను. దాన్ని తీసుకొని ఈ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ని దాన్ని మైండ్లో పెట్టుకొని నన్ను నేను సొంతగా దాన్ని ఓన్ చేసుకొని చేసిన విధంగానే చేశాను. అండ్ ఇప్పుడు వరకు ఈ సినిమా ఇంకా థియేటర్స్కి వెళ్ళి చూడని వాళ్ళ కోసం వన్ వర్డ్ అబౌట్ ద 35 టు ద ఆడియన్స్. డోంట్ మిస్ దిస్ జెమ్ ఇన్ థియేటర్స్. డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశారు అండ్ అందరితో రెజనేట్ అవుతుంది. మీతో కూడా అవుతుంది. తప్పకుండా ఎంజాయ్ చేయండి. సో చూసారు కదా, 35 చిన్న కథ కాదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మన ముందుకు వచ్చేసింది. సో ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో వెళ్ళి సినిమా థియేటర్స్లో చూడండి. అండ్ కెమెరామెన్ సంతోష్తో రాణి, ABN.